హాయ్ అండి, నమస్తే. నేను మీ సోనియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ. ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్న వైరల్ ఐస్ క్రీమ్, అదేనండి వైరల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ని నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో కేవలం పాలు వేసి మరీ చూపిస్తున్నారు, కానీ అలా చేస్తే చాలా చప్పగా ఉందన్నమాట. సో నా స్టైల్లో ఈజీ వేలో ఇంట్లో పుచ్చకాయతో ఆ వైరల్ హ్యాక్ ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో క్లియర్గా చెప్తాను. అసలు దీని టేస్ట్ ఎలా ఉంటుంది, ఈ టేస్ట్ నిజంగా ఐస్ క్రీమ్లా ఉంటుందా, అలాగే ఇది అసలు మనం ఇంట్లో ట్రై చేయొచ్చా లేదా అన్నీ కూడా ఫుల్ క్లారిటీగా వీడియోలో చెప్తాను. సో అవన్నీ తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఇక్కడ వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ కోసం ఇక్కడ నేను ఒక హాఫ్ కట్ చేసుకున్న వాటర్ మిలాన్ని తీసుకున్నాను. ఇలా తీసుకున్న వాటర్ మిలాన్ని మనం మధ్యలో కొంచెం కట్ చేసుకోవాలి. అంటే మనకి ఒక గుంటలాగా రావాలన్నమాట, ఒక బాక్స్ షేప్లో చేసుకోవాలి. దానికోసం నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. మీరు రౌండ్గా అయినా కూడా కట్ చేసుకోవచ్చు మీకు వీలైతే, బట్ నేను తీసుకున్న పుచ్చకాయకి రెక్టాంగిల్ షేప్ ఉంది కాబట్టి నేను రెక్టాంగిల్ షేప్లోనే కట్ చేస్తున్నాను అనమాట. సో ఇలా చక్కగా గుంటలాగా చేసుకోవాలి, బాగా కొంచెం లోతుగా. చేసుకున్న తర్వాత పైన ఏదైనా వాటర్ మెలన్ సీడ్స్ ఉంటే కనుక వాటన్నిటిని కూడా రిమూవ్ చేసుకోండి. లోపల ఉన్నవద్దు, ఓన్లీ మీకు కనిపించినవి వరకే తీసేసేయండి. తీసేసిన తర్వాత ఇలా ఫుడ్ వ్రాపర్ కవర్స్ ఉంటాయి కదా, ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా అలాంటివి ఉంటే కనుక మీరు ఫుడ్ వ్రాపర్ కవర్తో నేను వీడియోలో చూపించిన విధంగా చక్కగా టైట్గా ఆ కవర్తో వ్రాప్ చేసేయండి. చక్కగా ఇలా చుట్టేసేయండి కవర్ని, కొంచెం కూడా గాలి వెళ్ళకుండా, కొంచెం కూడా ఎక్కడ కూడా లీకేజ్ అనేది లేకుండా చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫ్రూట్ అనేది ఫ్రెష్గా ఉంటుంది, అలాగే మనకి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు స్మెల్ రాకుండా ఉంటుంది, అలాగే ఫ్రూట్ టేస్ట్ కూడా మారిపోకుండా ఉంటుంది అనమాట. ఫ్రూట్ని అలాగే అయితే మాత్రం అస్సలు పెట్టొద్దు, ఫ్రూట్ టేస్ట్ మారిపోతుంది. సో మీ దగ్గర కనుక ఇలాంటి వ్రాపర్ కనుక లేకపోతే మన ఇంట్లో ప్లాస్టిక్వి కవర్స్ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో ఉంటాయి. ఆ ప్లాస్టిక్ కవర్ తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసేసి టై చేసేయండి, గట్టిగా సరిపోతుంది. ఎక్కడ కూడా కొంచెం గ్యాప్ లేకుండా ముడి వేసేయండి. సో ఇలా చక్కగా ర్యాప్ చేసుకున్న పుచ్చకాయని ఇప్పుడు డీప్ ఫ్రీజర్లో చక్కగా ఒక పక్కకి పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రీజర్ని ఫుల్లో పెట్టేసుకోవాలన్నమాట. నేను 5లో పెట్టేశాను అనమాట. పెట్టేసి చక్కగా ఓవర్ నైట్ అలాగే ఫ్రీజ్ చేసేసాను, వదిలేసాను ఓవర్ నైట్. మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి, మీకు చక్కగా ఐస్ అనేది కవర్ పైన ఫామ్ అయిపోయింది, మనకి లోపల ఎక్కడా కూడా లేదు కదా. చక్కగా ఈ వాటర్ మిలన్ అనేది ఫ్రీజ్ అయిపోయింది. మీకు సౌండ్ వింటుంటే తెలుస్తుంది కదా రాయిలాగా ఎంత గట్టిగా ఫ్రీజ్ అయిందో. ఈ వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ చేసుకోవడానికి రెడీగా ఉందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈ బ్రాండ్ తీసుకున్నాను, మీరు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసేసుకోండి. అలాగే ఇందులోకి స్వీట్నెస్కి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను నేను. మీ దగ్గర మిల్క్ మేడ్ లేకపోతే హనీ అయినా యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న పుచ్చకాయ కొంచెం స్వీట్గా ఉందన్నమాట, అందుకని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. మీరు ఒక 2 to 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి మీరు తీసుకున్న పుచ్చకాయ చప్పగా ఉంటే. అలాగే ఇందులోకి ఒక కాచి చల్లార్చిన 2 టీ స్పూన్స్ దాకా పాలు వేసుకుంటున్నాను, ఎందుకంటే మనం వేసిన మిల్క్ మేడ్ అలాగే ఫ్రెష్ క్రీమ్ కొంచెం థిక్గా ఉంటాయి కదా, మనకి ఇలా గీకేటప్పుడు కొంచెం ఈజీగా ఉండటం కోసం పాలు అనేది యాడ్ చేసుకుంటున్నాం అనమాట. జనరల్గా ఇన్స్టాగ్రామ్లో అయితే అచ్చగా పాలతో చూపించారు, బట్ అలా చేస్తే నా ఐస్ తిన్న ఫీలింగ్ వచ్చింది. సో అందుకని నేను ఫ్రెష్ క్రీము మిల్క్ మేడ్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఇవి యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్తో నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా స్క్రేప్ చేస్తూ చక్కగా మనకి థిక్గా అయ్యేంత వరకు ఇచ్చేసుకోవాలి. కంపల్సరీ ఇది చేసేటప్పుడు అంత ఈజీగా అయితే ఉండదండి, ఎందుకంటే ఇది చేయడానికి ఒక 10 నుంచి 15 నిమిషాలన్నా టైం పడుతుంది. అలాగే మనం ఒక చేత్తో పుచ్చకాయని పట్టుకొని ఇంకొక చేత్తో స్క్రేప్ చేస్తాం కాబట్టి పుచ్చకాయని పట్టుకున్న చెయ్యి ఫ్రీజ్ అయిపోతూ చాలా ఇదిగా ఉంటుందన్నమాట. సో నేను వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చిన దాకా మీరు స్క్రేప్ చేసేసుకొని తర్వాత చక్కగా ఐస్ క్రీమ్ని ఇలా ఐస్ క్రీమ్ స్కూపర్తో కానీ లేకపోతే స్పూన్తో కానీ ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చు. సో ఇది చూపించినంత ఈజీగా అయితే ఐస్ క్రీమ్ అవ్వలేదు. ఐస్ క్రీమ్ చేయడానికి కొంచెం కష్టపడాలి, 10 to 15 minutes, ఎందుకంటే పట్టుకున్నప్పుడు ఆ ఐస్ని పట్టుకోవాలి కదా మనం, ఫ్రీజ్ అయిపోయిన వాటర్ మెలాన్ని. సో చెయ్యి చాలా ఫ్రీజ్ అయిపోతుంది, అది చూసుకోండి. అలాగే మీకు ఇలా చేసుకోవడం కష్టంగా అనిపిస్తే నేను ఇంకోటి కూడా చూపిస్తాను, ఇంకొక పద్ధతి. నేను చేసుకున్న ఐస్ క్రీమ్ అయితే ఇలా 3 స్కూప్స్ అయితే వచ్చాయన్నమాట. దీనిపైన కొంచెం కండెన్స్డ్ మిల్క్, అలాగే పిల్లలు ఇష్టంగా తినడానికి కొన్ని చాకో చిప్స్ యాడ్ చేశాను. అలాగే మనకి ఇది తీసేసిన తర్వాత పుచ్చకాయలో మిగిలిపోయింది కదా, వాటన్నిటిని పీసెస్ లాగా కట్ చేసుకున్నాను నేను. మీకు ఈ పద్ధతి కష్టమైతే ఇప్పుడు నెక్స్ట్ చూపించే పద్ధతిని యూస్ చేసి ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న పుచ్చకాయ, ఫ్రీజ్ అయిపోయిన పుచ్చకాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని అందులో
కొంచెం కండెన్స్డ్ మిల్క్ అలాగే కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని అది కూడా ఐస్ క్రీమ్లా సర్వ్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అనిపించింది నాకు. ఇది కూడా ట్రై చేయండి మీరు. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది ట్రై చేయొచ్చు. సేమ్ రెండు కూడా ఒకేలాగా అనిపించాయి, టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ. చూసారు కదండి, తెగ వైరల్ అయిపోతున్న ఫ్రూట్ ఐస్ క్రీమ్. దీని టేస్ట్ వచ్చేసి సేమ్ నాకు మిల్క్ షేక్ తాగితే మనకి ఏ టేస్ట్ అయితే వస్తుందో అలా అని అనిపించింది. నాకైతే ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ అయితే రాలేదు. ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఇది అలా లేదనమాట. మనం స్ట్రాబెర్రీ మిల్క్ షేక్స్ కానీ లేకపోతే వాటర్ మిలన్లో ఐస్ కట్టిన మిల్క్ వేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో షుగర్ వేసి సేమ్ అలా అనిపించింది. టేస్ట్ బాగుంది, మిల్క్ షేక్ లాగా అనిపించింది, ఐస్ క్రీమ్ లా లేదు అంతే. సో విన్నారు కదా, డిఫరెంట్గా ట్రై చేయాలంటే ఒకసారి ఈ వీకెండ్ పిల్లలతో కలిసి ఇలా ట్రై చేయండి, చాలా ఫన్గా అనిపిస్తుంది. ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం స్మార్ట్ సోనీ శివ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బంగారు కొండలు.